కంటిన్యూగా అడుగుతాను. లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నుండి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, ఇతర పార్టీల నుండి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, వాళ్ళకున్నటువంటి మినిమం వేజెస్ మీద ప్రభుత్వము, వాళ్ళకు కల్పించవలసినటువంటి మినిమం ఫెసిలిటీస్ మీద ప్రభుత్వము తసారం వహిస్తున్న అంశంతో పాటు తాజాగా పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేటటువంటి మున్సిపల్ వర్కర్సు, లాస్ట్కు గ్రామ వాలంటీర్లు కూడా ఉద్యమ బాటన పడుతున్నారు. అగమ్యగోచరంగా ఉంది అనేటటువంటి అంశంపై కథనాలు కొనసాగుతున్నప్పుడు మంత్రి ఉషాశ్రీ గారు అంగన్వాడీ వర్కర్స్ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించారని చెప్పి అందరూ ఈరోజు రస్తారోకో కార్యక్రమాలలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? సార్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ టీచర్లు అలాగే ఉద్యోగస్తులు ఫస్ట్ బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఎన్నికల హామీల్లో సిపిఎస్ రద్దు అనేది చాలా కీలకమైన హామీ. ఆ హామీతోనే ఉద్యోగస్తులందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ జనసేన నుంచి పూర్తిగా వైసీపీ వైపు టర్న్ అవడానికి చాలా పెద్ద కీలకంగా పనిచేసింది ఆ ఒక్క హామీ. ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్పి ఈయన వచ్చిన సంవత్సర కాలంలోనే వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఆ రోజు నుంచి మొదలైంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది. ఈ రోజు చివరికి వాలంటీర్లు ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కి దాన్ని వక్రీకరించి వాలంటీర్లందరూ రెచ్చగొట్టినప్పటికీ కూడా ఈ రోజు వాలంటీర్లందరూ కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని బాయ్కట్ చేశారంటే నిజంగా వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. ఈ క్షణమే రాజీనామా చేసి ఇంటికి పరిమితం కావాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే కార్పొరేటర్లు కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, చివరికి సచివాలయ ఉద్యోగులు కూడా వ్యతిరేకించే పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందంటే ఆ ముఖ్యమంత్రికి ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు, అర్హత లేదని చెప్పి నేను చెప్పాను. ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే మంత్రులు ఏమో ఆడుదాం ఆంధ్ర అంటుంటే వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్పొరేటర్లు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అడుగుదాం ఆంధ్ర, ప్రజలందరూ కూడా అడుగుదాం ఆంధ్ర అని నిలదీస్తున్నారు. ఎందుకంటే నిలదీద్దాం ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ వైసీపీ పార్టీని. అసలు వీళ్ళు ఏం చెప్పొచ్చారు? ఈ రోజు మన బస్సులేటి సురేష్ గారు పాపం గొంతులోంచి రావట్లేదు, మాటలు గొంతులోంచి వస్తున్నాయి. అంటే ఎలా ఉన్నా ఇక్కడ డిఫెండ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఇక్కడ ఇది కాదని చెప్పి అడ్డగోలుగా మనం ఇక్కడ వాదించాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే గుండెలోంచి నిర్భయంగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు వైసీపీ పార్టీ తన ఒక క్యాడర్ ఉంది. ఎందుకే చెప్తున్నానంటే ప్రజలు ఈ రోజు కాగ్ మీరు అంటున్నారు సార్ కన్నెర చేసిందని. పాపం కాగ్ ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కన్నెర చేస్తూనే వస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం కళ్ళు తెచ్చుకోవడం లేదు. ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతసేపు అప్పు చేద్దామా డబ్బులు పంచేద్దామా, అప్పు చేద్దామా డబ్బులు పంచేద్దామా, ఆ పంచేదానిలో కూడా 10% ప్రజలకు పంచి 100% ప్రజలకు పంపిణీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఏ రోజైతే పాపం ప్రశాంత్ కిషోర్ ఈ జనసేన టీడీపీ పొత్తు డిక్లేర్ చేయడానికి ముందు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడానికి ముందు కొంత హోప్ ఉండేది. ఏదో ఒకటి చేసి మనం ఎలక్షన్ కు ముందు ఎవరైతే లేడీస్ కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా డబ్బులు వేసి వాళ్ళ ఖాతాల్లోకి మన వైపు మరల్చుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న హోప్ ఉండేది. ఏ రోజైతే జనసేన టీడీపీ పొత్తు ప్రకటించారో ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా పూర్తిగా నమ్మకం పోయింది. అమ్మో ఇంక వీడిని మనం గట్టెక్కించడం చాలా కష్టం, ఈ పార్టీకి ఇంకా మనుగోలు లేదని చెప్పి ఆయన కూడా వదిలేసిన పరిస్థితి. సార్ ప్రజలు ఈ రోజు కాగ్ నివేదిక అంటే ఒకప్పుడు పరిస్థితి వేరు, ఈ రోజు కాగ్ నివేదికని వాళ్ళ మొబైల్లో చూసుకునే పరిస్థితి వెసులుబాటు ఉంది. ఈ రోజు రాష్ట్రం ఎలాంటి అప్పుల స్థితిలో ఉందో, ఎలాంటి ఆర్థిక విధ్వంసంలో ఉందో ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకునే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఎన్ని కుయ్యకులు పడినా, ఎంత డబ్బులు పనిచేస్తున్నామన్నా 99% వీళ్ళు అమలు చేస్తారంటే వీళ్ళు ఇచ్చిన హామీలు. వీళ్ళేమో వీళ్ళ మేనిఫెస్టోని ఒక రాజ్యాంగంలా భావించి, భగవద్గీతలా భావించి వీళ్ళేమో ప్రతిదీ అమలు చేస్తారంట. మరి మీ మేనిఫెస్టోలో ఉన్నదే కదా పోలవరం, మీ మేనిఫెస్టోలో ఉన్నదే కదా మనకు సిపిఎస్ రద్దు, మీ మేనిఫెస్టోలో ఉన్నది కదా మద్యం పూర్తిగా నిషేధం చేశాకే నేను ఓట్లాడడానికి వస్తాను, అప్పుడు వరకు రానని చెప్పి ముఖ్యమంత్రి ఈ రోజు ఓట్లాడడానికి ఎలా వస్తాడండి ముందుకి, ప్రజల ముందుకి? దానికి సమాధానం చెప్పమనండి. సిపిఎస్ రద్దు చేయకుండా ఎలా వస్తాడండి? రాజధాని ఈ రోజుకి మనకు రాజధాని ఎక్కడ ఉందో తెలియదు, ఏ విధంగా ఓట్లాడడానికి హక్కు ఉందని జగన్మోహన్ రెడ్డికి? ఇలా ఏ అంశం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతిపక్షాలుగా మేము ఏదో ఒకటి వ్యతిరేకిస్తాం సార్. ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారంటే
ఎంతటి దౌర్భాగ్యమైన పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగే వారి మంత్రులు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. స్వయంగా అధికారంలో ఉన్న బాబుపాల్ గారు మళ్ళీ వస్తాను. ఎమ్మెల్యేలు విజయ్ కిరణ్ గారు, గత 16 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రంలో అన్ని కేంద్రాలలో ఉద్యమం నడుపుతున్నారు. ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది. వాళ్ళకున్నటువంటి 8 డిమాండ్లలో సుమారు 3 డిమాండ్లను యాక్సెప్ట్ చేశారు. మరో 5 డిమాండ్లను వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేనందుకు అంగన్వాడీ వర్కర్లు సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. ఆ అంశంపై ఎట్లా స్పందిస్తారు మీరు? ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంతో పాటు వేతనాలు ఇస్తామన్నారు. ఎస్, మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోదరుడు చెప్తా ఉన్నాడు, మేము ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఈ రోజు దాంతో సమానంగా కాకుండా దాంట్లో సగం ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ సోదరుడు చెప్తా ఉన్నాడు బైబుల్, ఖురాను, భగవద్గీత, ఈ మూడింటిని మీరు అవమానించారు. ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఈ రోజు వరకు అమలు పరచలేదు. 27 పథకాలు రద్దు చేశారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి విద్యా దీవెన ఇస్తాం, ఒక్కొక్కరికి 15,000 అన్నారు. ముగ్గురుంటే 45,000 అన్నారు. ఈరోజు ఒక్కరికి కూడా 15,000 ఇవ్వట్లేదు. అంటే మీరు ఇక సోదరుడు చెప్పాడు ఆల్రెడీ జనసేన మద్యపానానికి సంబంధించి. రోజా గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని అసలు ఆమె మాటలకు హద్దే ఉండదు, ఆకాశాన్ని దించి నేల మీద పెట్టింది. ఈ రోజున దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేక 20వ తారీఖు 15వ తారీఖు జీతాలు వస్తాయో రావో తెలియదు. ఇప్పుడున్న అప్పులకి రేపు వడ్డీలు ఎలా కడతారో చెప్పరు. వచ్చిన డబ్బుల్ని మీరు ఇంత దారుణం అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం పాలసీలో కొన్ని వేల రూపాయలు చౌకబారు మద్యం అమ్ముకొని సంపాదించుకోవటమే కాకుండా అనేక వేల మంది మరణానికి ఈ ప్రభుత్వం కారణభూతులైంది. ఈ చీప్ లిక్కర్ వల్ల అనేక మంది లివర్లు ఫెయిల్ అయిపోయి మంచాన పడి పక్షవాతాలు వచ్చి లేత వయసులో దరిదాపు 20 నుంచి 40 సంవత్సరాల లోపు యువకులు అత్యధిక బాధితులైపోయారు ఈ రోజున ఈ పిచ్చి మద్యానికి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కాబట్టే వీళ్ళకి కంగారు. ఏమి చెప్పాలో కూడా అర్థం కానిటువంటి దయనీయమైన పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే స్వయంగా చిన్నాన హత్యకు సంబంధించిన విషయాన్ని ఈ రోజు వరకు ఒక కొలిక్కి తీసుకురావడంలో పక్కకు పోవటమే కాకుండా ఆ బాధితురాలు మీదే కేసు పెట్టేటువంటి దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు మరో ముఖ్యమంత్రి గారికి చిన్నాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన, ఆయన హత్య మిస్టరీ ఈ రోజు వరకు తేలేదంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. దళిత యువకులతో నోట్లో మూత్రం పోస్తా ఉన్నారండి. వీళ్ళు దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటారు. అబ్దుల్ సలాం కుటుంబానికి మీరు ఏం న్యాయం చేశారు? అక్కడ బాపట్ల దగ్గర ఆ గౌడ కుర్రవాడిని తగలబెట్టారు. ఆ కుర్రవాడు మరో 10 రోజుల్లో వచ్చేసి వైఎస్ఆర్సీపీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నాడు. పంచ్ ప్రభాకర్ అనేవాడు దళిత జాతిని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. మొన్న అమెరికా నుంచి వచ్చిన ఒక కుర్రవాడు తన తల్లికి బాగోకపోతే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి పచ్చి బూతులు కులం పేరు పెట్టి తిట్టిన పంచ ప్రభాకర్ గారిని ఈ రోజు వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? రాజ్యాంగపరమైనటువంటి హైకోర్టు జడ్జీల మీద కూడా వీళ్ళు నీలాపనిందలు వేసి హైకోర్టు స్వయంగా వీళ్ళని అరెస్ట్ చేయమంటే ఈ రోజుకు అరెస్ట్ చేయడం చేతకలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల అమలులో విఫలమైంది, అభివృద్ధి చేయడంలో విఫలమైంది, లా అండ్ ఆర్డర్లో విఫలమైంది, ఆర్థిక పరిస్థితిని నాశనం చేయటంలో మాత్రమే మొట్టమొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం సునామీకి సిద్ధంగా ఉండండి. రాబోయే ప్రభుత్వ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యం రాబోయేటువంటి ఆ ప్రభుత్వ హయాంలో మాత్రం ఖచ్చితంగా నేరాలు చేసినా తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్ప చెప్పడానికి సిద్ధంగా ఉండమని సందర్భంగా చెప్తా ఉన్నాం. సురేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించే సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5 మంది, 3 ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనేటటువంటి ఊహాగానాలు చెలరాగుతున్నాయి. ఎంతవరకు వాస్తవం? ఇందులో కన్ఫర్మ్డ్ న్యూస్, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ గారికి రైట్ హ్యాండ్గా వ్యవహరించేటటువంటి ఎమ్మెల్సీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారనేటటువంటి కన్ఫర్మ్ న్యూస్ వచ్చింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశాలపై? సార్, మీరు చెప్పినటువంటి ఆ రాజీనామాల అంశం మీద అయితే నాకు స్పష్టత అయితే లేదు. ఇప్పటి వరకు దాని మీద పూర్తి స్థాయి సమాచారం కూడా నా వద్ద లేదు.
పోతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ సోదరులు చెప్పినటువంటి 4 పాయింట్ల మీద నేను కొద్దిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తీసుకుంటే సిగ్గుతో తల వంచుకోవాలి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, చాలా దిగజారుడు పరిస్థితుల్లో ఉందని ఇద్దరు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ సోదరులు ఇద్దరు కూడా చెప్పారు. వాస్తవమే కదా. ఇక్కడ సిగ్గు నేను ఒక్క మాట అన్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎటువంటి అభ్యంతరాన్ని కానీ మీకు ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన. ఎందుకంటే కారణం కూడా చెప్తా నేను, దాన్ని పూర్తి చేసిన తర్వాత మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే కూడా నేను సమాధానం చెప్తా. ఎందుకంటే 2014లో 600 హామీలను ఇచ్చి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు పరచకుండా మళ్ళా మీరు ప్రజలను ఓట్లాడడానికి వస్తున్నారు చూసారా, మోసం చేసి. దానికి మీరు సిగ్గుతో తల వంచుకోవాలా. జనసేన ఎందుకు తల వంచుకోవాలో తెలుసా? నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ నేను క్షమించేటువంటి పరిస్థితి లేదన్నటువంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైన ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ నారా లోకేష్ తో ఇక ఈ రెచ్చగొట్టే మాటలతో మీరు చేసే నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయమాకండి. మీరు చేసిన అభివృద్ధి సంగతి చెప్పండి, మీరు చేసిన దాష్టికాల గురించి చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చెప్పండి. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు 100 మందిని అడిగా, ఒక్కరు సమాధానం చెప్పట్లా. ఎందులో గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారితో పోల్చుకుంటే ఏ విధంగా అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నారని చెప్పండి. మీరు మాట్లాడిన అంశాల మీద నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు? వినేటువంటి ఓపిక, మినిమం కామన్ సెన్స్ కూడా లేనటువంటి విధానంలో ఉన్నారా? దీనికి చెప్పేదానికి ఒక శాంటిటీ ఉంటే ఖచ్చితంగా వింటామండి. మీరు గాలి మాటలు చెప్తా ఉంటే ఎంతసేపు వినమంటారు? నీ ప్రశ్న పక్కాగా పలానా తప్పు చేశారని చెప్తున్నాం, ఆ తప్పు చేశారో చేయలేదో చెప్పండి. వివేకానంద రెడ్డి గారు విజయ్ కిరణ్ గారు ఆగాలి. సురేష్ గారు కంటిన్యూ ప్లీజ్. సురేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇదే చింతమనేని ప్రభుత్వం మీకెందుకే పిచ్చిమూడ కొడకలని దళితులు మాట్లాడారు, అది అగౌరవం కాదు. సురేష్ గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకండి ప్లీజ్. మాట్లాడితే చాలా ఉన్నాయి, ప్లీజ్ మాట్లాడేటప్పుడు వినాలా? వినేటువంటి ఓపిక కూడా లేకపోతే ఎలా? అంటే మీరు మాట్లాడేదే మేము వినాలా? విజయ్ కిరణ్ గారు ఒక్క విషయం, మీరు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ నేను ఐఎమ్ గివింగ్ ఏ క్లారిఫికేషన్ టు యూ. Why you are doing interruption? అది క్లారిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఓపిక లేదా? మేము లేవనెత్తిన అంశాల మీద మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశాలండి సిగ్గుతో తల ఉంచుకోవాలి. దేనికి? వాటి గురించి మేము మాట్లాడాలి. జనసేన చిచ్చు పెట్టడం తప్ప మీకు వేరే డ్యూటీ లేదు. పార్టీని పవన్ కళ్యాణ్ నిర్వీర్యం చేస్తున్నాడు. కోట్లాది మంది అభిమానుల మనోభావంతో ఆటలాడుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలు చూసుకుంటారండి, బ్రతుకు చూసుకోండి. మీరు మాట్లాడిన ప్రతి మాటకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. క్లుప్తంగా చెప్పాలంటే కూడా ఒకటే మాట, జనసేన పార్టీ వ్యక్తిగత అంశాలేం మాట్లాడలేదు. దయచేసి మాట్లాడివ్వండి. మీ ప్రశ్నలన్నింటినీ ప్రతి ఒక్క ప్రశ్నకి స్పష్టమైనటువంటి సమాధానం చెప్తాను. మాట్లాడినవ్వండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సమాధానాలు వినే పరిస్థితిలో లేదు. అది మీ యొక్క మానసిక స్థితి. మీరు మెంటల్ గా ఒకటే ఫిక్స్ అయినారు. ఏదో ఒక పనికి మాలిన మాటలు మాట్లాడితే ప్రజలు వింటారు అనుకుంటున్నారు. పనికి మాలిన మాటలతో ప్రజలు వినరు. తెలంగాణలో చూశారు మీరు ఏ విధంగా జరిగిందనేది. దయచేసి ఆంధ్రాలో ఉన్న మెరుగైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పనికి మాలిన మాటలు దయచేసి మాట్లాడకండి సోదరా. ఇది రాజకీయము, ప్రజాక్షేత్రంలో పనిచేయాలా, ప్రజల అభిష్టం మేరకు మనం పనిచేయాలా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంతసేపు ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా అవాస్తవాలు మాడినా 2014 పోలిస్తే
తెలుగుదేశం పార్టీ కన్నా ఇప్పటికీ తలసరి ఆదాయంలో మీరు మాట్లాడారు అసలు ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పేసి. తలసరి ఆదాయంలో తెలుగుదేశం పార్టీ 17వ స్థానంలో ఉంటే ఈ రోజు 9వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం.